బాబా మజాకా అన్నది మరొకసారి నిరూపించారు. బాబు గారి మీద న్యాయ పోరాటం ఎవడి వల్ల కాదు. ఎవడు ఏ ప్రయత్నించినా సరే కోర్టుల్లో దూది పింజల్లాగా తేలిపోతాయి. ఆయనకు ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ పట్టు అట్లాంటిది. అంటే లాయర్లు అంత బలమైన లాయర్లు ఉన్నారు, అంత బలమైన పాయింట్స్తో పట్టుకుంటారు. అది ఎవ్వరి వల్ల కాలేదు. అట్లాంటి బలమైన లాయర్లను పట్టుకోవడం కానీ, బలమైనటువంటి వాదనలు వినిపించడం కానీ. అందుకని మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయిన చోట గెలవగలిగేది న్యాయ వ్యవస్థలో ఒక్క చంద్రబాబు మాత్రమే. ఆయన తాజాగా ఆయన మీద ఏదైతే ఫైబర్ నెట్ కేసు పెట్టడం ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి టైంలో ఆ కేసుని మొన్న అదే ఏసీబీ ఇప్పుడు విత్డ్రా సిఐడినే సిట్టే విత్డ్రా చేసుకోవడం. ఆ విత్డ్రా చేసుకోవడానికి కారణం ఏంటంటే తప్పుడు కేసు పెట్టామని తామే చెప్పేయటం. దాని మీదన కేసు విత్డ్రా చేసుకోవడాన్ని ఏసీబీ కోర్టు కూడా అనుమతించడం. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ఫైబర్ నెట్ చైర్మన్ మధుసూదన్ రెడ్డే పొరపాటున పెట్టామన్న తరహాలో కోర్టుకి అఫిడవిట్ ఇవ్వడం, దాని ఆధారంగా కేసుని క్లోజ్ చేయడానికి సిఐడి ముందుకెళ్ళడం, దానికి కోర్టు అనుమతించడం జరిపింది. అయితే నా వాదనలు వినకుండా ముందుకు వెళ్ళడానికి వీల్లేదంటూ గౌతమ్ రెడ్డి ఆ తర్వాత చైర్మన్గా వచ్చినట్టు గౌతమ్ రెడ్డి పిటిషన్ వేస్తే దాని మీద తాజాగా విచారణ సందర్భంగా గౌతమ్ రెడ్డి వాదనని తోసిపుచ్చింది. ప్రభుత్వం తరపున వాదనలో గౌతమ్ రెడ్డి అప్పుడు చైర్మన్ కాదు, ఆయనకి సంబంధం లేదు, అంతకుముందు ఉన్న చైర్మన్ హయాంలో పెట్టిన కంప్లైంట్ కాబట్టి ఆయనకి సంబంధం లేదంటూ తోసిపుచ్చడంతో ఈ కథ కొత్త మలుపు తిరిగింది. బాబు గారి మీద కేసు ఇక క్లోజ్ అయినట్టే ఫైబర్ నెట్ కేసు.